ప్రతిభకు పేదరికం అడ్డు కాదని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలానికి చెందిన ఆదివాసీ మహిళా క్రికెటర్ తాటి కృష్ణవేణి చేతల్లో చూపెట్టింది. బీసీసీ ఆధ్వర్యంలో జార్ఖండ్ వేదికగా జరిగిన జాతీయ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో కృష్ణవేణి సత్తా చాటింది. హైదరాబాద్ తరపున బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రాణించింది. లక్ష్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది ఆ ఆదివాసీ బిడ్డ. బ్యాట్ పడితే బౌండరీలు దాటాల్సిందే, బంతి విసిరితే వికెట్లు ఎగరాల్సిందే. హెచ్సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్లో జరిగిన అంతర్జిల్లాల మహిళా క్రికెట్ టోర్నీలో కృష్ణవేణి ఆల్రౌండ్ ప్రతిభతోటి అదరగొట్టింది. తిరుమల గండి అనే ఒక ఏజెన్సీ మారుమూల గ్రామం నుంచి ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు రాష్ట్ర స్థాయి క్రికెట్లో తన సత్తా చాటి జాతీయ స్థాయిలో ఎంపికైంది. మారుమూల ప్రాంతం నుంచి ఒక ఆదివాసీ బిడ్డ క్రికెట్ పిచ్చిపై గర్జించడం అంటే సామాన్యమైన విషయం కాదు. తాటి కృష్ణవేణి సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కానీ ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితి అందరినీ ఆలోచింపజేస్తుంది. మారుమూల పల్లె నుంచి పట్నం వరకు అందరూ గర్వపడేలా ఎదిగి ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తోంది. తిరుమలగండి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ తాటి సమ్మయ్య, లచ్చమ్మ దంపతుల కుమార్తె కృష్ణవేణి చిన్నతనం నుంచే టీవీలో క్రికెట్ బాగా చూస్తూ ఉండేది. కొత్తగూడలోని గాంధీనగర్ గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న క్రమంలోని ఆటలపైన మక్కువతోటి వాలీబాల్, కబడ్డీలో రాణించేది. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడాలన్న తన ఆశయం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో నెరవేరింది. కాలేజీకి వెళ్తున్న క్రమంలో అబ్బాయిలు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే ఆసక్తిగా చూస్తుండేది. తోటి స్నేహితుల సహకారంతో అదే గ్రౌండ్లో బ్యాట్ పట్టుకుంది. అబ్బాయిలతోటి పోటాపోటీగా క్రికెట్ ఆడడంతో స్నేహితుల సూచన, తల్లిదండ్రుల సహకారంతో హైదరాబాద్లోని బాలాపూర్ పటేల్ అకాడమీలో క్రికెట్ శిక్షణ పొందింది. దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగింది. కోచ్ జయానంద్ పటేల్ పర్యవేక్షణలో రాటుదేలిన కృష్ణవేణి భవిష్యత్తులో హైదరాబాద్ తరపున మరిన్ని విజయాల్లో పాల్పంచుకోవాలన్న పట్టుదలతోటి ఉంది. కలలు కనడం కాదు, వాటిని నిజం చేసుకోవడం ఎలాగో కృష్ణవేణి చేసి చూపించింది. నిరంతర కృషి పట్టుదలతోటి బీసీసీఐ నిర్వహించే మహిళల వన్డే టోర్నీకి ఎంపికైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున జార్ఖండ్లో జరిగిన రంజీ టోర్నీలో పాల్గొని గంగారం మండలం గర్వపడేలా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఆదివాసీ మహిళా క్రికెటర్గా కృష్ణవేణి చరిత్ర సృష్టించింది. అయితే ఆటలో గెలిచిన ఈ ఆనిముత్యం ఆర్థిక ఇబ్బందుల దగ్గర మాత్రం తల వంచుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో కనీసం క్రికెట్ టికెట్ కొనుక్కోవడానికి, పోషకాహారం తీసుకోవడానికి కూడా సాయం లేని పరిస్థితి. ప్రతిభ ఉన్న పేదరికం ఆమె కెరీర్కు అడ్డగోడలా మారుతోంది. తదుపరి స్థాయికి చేరుకోవాలంటే తగిన శిక్షణ, ఆర్థిక వెన్నుదన్ను ఎంతో అవసరం. కృష్ణవేణి లాంటి ప్రతిభావంతులు ఆర్థిక కారణాల వల్ల ఆటకు దూరం కాకూడదు. ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ ముందుకు వచ్చి ఈ గిరిజన బిడ్డను ఆదుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా పేరు తాటి కృష్ణవేణి, మాది తిరుమలగండి గ్రామం, గంగారం మండలం, మహబూబాబాద్ డిస్టిక్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ టీం తరఫున నేను హెచ్సీఏ తరఫున ఆడాను. మా మ్యాచెస్ రంజీలో జరిగాయి, సీనియర్ ఉమెన్స్. అందులో ఆడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి మా కోచ్ పటేల్ సార్ సహకారం నాకు ఎంతో హెల్ప్ చేసింది. మా కోచ్ లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. అలాగే మా అమ్మా నాన్నల సపోర్ట్ లేకపోతే నేను ఇంకా క్రికెట్లోకి వచ్చేదానే కాదు. మా నాన్న
పశువులను కాస్తాడు. మా అమ్మ ఏమో వ్యవసాయం చేస్తుంది. మాది చాలా పేద ఫ్యామిలీ. వరంగల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పార్టిసిపేట్ చేశాను. అండర్ 23 ప్రాబుల్స్ ఆడాను, సీనియర్స్ ప్రాబుల్స్ ఆడాను. హైదరాబాద్ క్రికెట్ స్టేట్కి ఆడడం ఎంతో హ్యాపీగా ఉంది నాకు. నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే నాకు ఎకనామిక్గా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాకు బ్యాట్లు, షూలు ఇవన్నీ తీసుకోవడానికి చాలా ఖర్చుతో కూడిన పని. నా గోల్ ఏంటంటే WPL అయినా ఇండియా అయినా ఆడాలన్నది నా గోలు. దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. ఇంకెవరన్నా నాకు హెల్ప్ చేసి ఎవరన్నా దయతోటి హెల్ప్ చేస్తే నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి ఇండియాకి రిప్రజెంట్ చేస్తానని ఆశపడుతున్నాను. అదే నా గోలు. నా పేరు లచ్చమ్మ. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. నా బిడ్డ ఇక్కడ గురుకులం గాంధీనగర్ అక్కడ చదివింది. అక్కడ 10 అయిపోయింది. వాళ్ళ ఔరంగల్లో డిగ్రీ చేసింది. అన్న అయిపోయినాక చిన్న చిన్న బాళ్ళతో ఆమె ఏం చేసేదంటే ఊక చిన్న పిల్లలతో ఊక ఆడుకునేది. ఎందుకు అట్లా ఆడుకుంటాను చిన్న పిల్లలతోటి అంటే అమ్మ నాకు మస్తు ప్రేమ అమ్మ క్రికెట్ ఆడడానికి అన్న. నడు పని ఇంట్లో పని చేయమంటే ఎందుకని రాననుకుంటే ఆడేది. ఆడి చిన్న చిన్న స్కూల్ పని చేసుకుంటూ అది చేసుకుంటూ మా బిడ్డని డిగ్రీ వరకు చేసినాక ఏమైందంటే ఒక రోజు ఆటకు పోవాలని 30,000 కావాలన్నమాట. అయితే వచ్చింది మంచాలు బండి ఏడుతాను. 30,000 కావాలని ఈ టైంలో దసరా టైంలో 30,000 ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ పైసలు లేవు, ఎందుకు పోతావు ఆటొద్దు పాడొద్దు అంటే ఏడుతాను. ఎంగానే గురుడు సార్ వాళ్ళు వచ్చి సన్మానం చేసి ఆమెకు డబ్బులు ఇచ్చిండు. అలా నర్సంపేట వాళ్ళు వచ్చి నర్సంపేట 4 డబ్బులు ఇచ్చిండు. కొత్తగా వేసే డబ్బులు ఇచ్చిండు. ఇక పట్టుకొని ఆమె పోయి పెద్దగా 5 వాళ్ళు ఆడి ఇట్లా పండుగలకి పబ్బాలకి ఎందుకు రాకపోయేది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కదా ఉన్నదాన్ని అంటే ఎందుకు కొత్తలేదు పండుగలు ఆడికి కంటమ్మా నాకు అదే ఇష్టం అమ్మా నేను అదే ఆడతానమ్మంటే అందరు చదువుకొని జాబులు చేస్తాను కదా బిడ్డ అంటే అందరికి రావమ్మా జాబులు, ఇది కూడా ఒక మంచి కోసం ఆడతానమ్మని నా బిడ్డ ఇప్పుడు పెద్ద స్థాయికి స్టేట్కి సెలెక్ట్ అయిందట. ఇక అందరు సార్ వాళ్ళందరూ నా బిడ్డను బాగా మెచ్చుకుంటాను. మేము పేదవాళ్ళం కాబట్టి కూలి పనులు చేసుకుంటాం కదా, ఆర్థిక సాయం చేస్తే నా బిడ్డ పెద్ద ఎదిగిపోతాను నేను కోరుకుంటున్నాను. నా పేరు తాటి మహేష్. మా విలేజ్లో ఒక ఆదివాసీ బిడ్డ అయినటువంటి తాటి కృష్ణవేణి సన్నాఫ్ సమ్మయ్య వారు జాతీయ స్థాయిలో క్రికెట్కి సెలెక్ట్ కావడం మా గ్రామానికి చాలా ఆనందమైన విషయం. అలాగే మా గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి కృష్ణవేణి గారికి మన రాష్ట్రం తరపున కావచ్చు, మన జిల్లా తరపున కావచ్చు, ఎవరైనా దాతలు ఉంటే ఆర్థికంగా సాయం చేయగలరు. వాళ్ళు నిరుపేద కుటుంబం అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ స్థాయికి తీసుకుపోవడం అంటే గొప్ప విషయం. అది వ్యవసాయ కూలి పనులు చేస్తూ కూడా వాళ్ళ బిడ్డని ఆ స్థాయిలో తీసుకుపోవడం అంటే అది సంతోషమైన విషయం. కాబట్టి మా ఆదివాసీ బిడ్డ అయినటువంటి మంత్రి గారు కావచ్చు, గిరిజన శాఖ మంత్రి గారు అయినటువంటి తనసరి సీతక్క అనసూయ గారు కూడా మా గ్రామానికి ఇట్లా జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి కృష్ణవేణి గారికి ఆర్థిక సాయం పెద్ద మొత్తంలో చేసి ఉన్నత స్థాయి వన్డే క్రికెట్లో ఒక ఆల్రౌండర్గా ప్రదర్శన చేసి మా విలేజ్కి మంచి నేమ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను.